హాయ్, వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం భారతదేశ చరిత్రలో ఆంగ్లేయుల పాలన, రాజకీయ ఆర్థిక విధానాలకు సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు అనేవి చూద్దాం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1853 చార్టర్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ప్రశ్న, రైత్వారీ పద్ధతిని మొట్టమొదట ఏ ప్రాంతంలో అమలు చేశారు? ఆన్సర్ బారామహల్ ప్రాంతంలో. తర్వాత, జమీందారీ విధానం లేదా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని కార్న్ వాలిస్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు? ఆన్సర్ 1793లో. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయుల భూశిస్తు విధానాల వల్ల బెంగాల్లో 3వ వంతు క్రూరమృగాలు సంచరించే అరణ్య సీమగా మారింది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ కార్న్ వాలిస్. తర్వాత ప్రశ్న, చేనేత పని వాళ్ళ ఎముకలతో భారత సీమలు తెల్లబారాయి అన్నదెవరు? ఆన్సర్ విలియం బెంటిక్. తర్వాత ప్రశ్న, భారతదేశంలో తొలి జనపనార మిల్లును 1855లో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ కలకత్తా. తర్వాత ప్రశ్న, నీల్ దర్పణ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ బుఖానన్. తర్వాత ప్రశ్న, భారతదేశంలో తొలి రైల్వే లైన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1853. తర్వాత ప్రశ్న, బెనారస్ సంస్కృత కళాశాలను స్థాపించింది ఎవరు? ఆన్సర్ విలియం డిగ్బీ. తర్వాత ప్రశ్న, విద్యాభివృద్ధికి సాలీనా ₹1,00,000 కేటాయించిన చట్టం ఏది? ఆన్సర్ 1813 చట్టం. తర్వాత ప్రశ్న, భారత విద్యా వ్యవస్థలో హక్కుల ప్రకటనగా పేర్కొనేది? ఆన్సర్ వుడ్స్ నివేదిక. తర్వాత ప్రశ్న, హంటర్ విద్యా కమిషన్ను ఎవరి కాలంలో నియమించారు? ఆన్సర్ లార్డ్ రిప్పన్ కాలంలో. తర్వాత ప్రశ్న, కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1857లో. తర్వాత ప్రశ్న, తనపై అధికారిని కాల్చి చంపిన మంగళ పాండే ఏ దళానికి చెందినవాడు? ఆన్సర్ 34వ పటాలం. తర్వాత ప్రశ్న, మద్రాస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ హేస్టింగ్స్. తర్వాత ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్, తనపై అధికారిని కాల్చి చంపిన మంగళ పాండే ఏ దళానికి చెందినవాడు? తనపై అధికారిని కాల్చి చంపిన మంగళ పాండే 34వ పటాలానికి చెందినవాడు. తర్వాత ప్రశ్న, మద్రాస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ హేస్టింగ్స్. తర్వాత ప్రశ్న, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీను రూపొందించింది ఎవరు? ఆన్సర్ లార్డ్ మొకాలే. తర్వాత ప్రశ్న, గోండు తెగల్లో ఉన్న నరబలి ఆచారాన్ని అరికట్టింది ఎవరు? ఆన్సర్ లార్డ్ హార్జింగ్ 1. తర్వాత ప్రశ్న, విక్టోరియా మహారాణి ప్రకటనను కానింగ్ ఎక్కడ చదివి వినిపించారు? ఆన్సర్ అలహాబాద్ దర్బార్లో. తర్వాత ప్రశ్న, గవర్నర్ జనరల్గా నియమితుడైన తొలి సివిల్ ఉద్యోగి ఎవరు? గవర్నర్ జనరల్గా నియమితులైన తొలి సివిల్ ఉద్యోగి ఎవరు? ఆన్సర్ సర్ జాన్ లారెన్స్. తర్వాత ప్రశ్న, 1878లో ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని రూపొందించిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ లార్డ్ లిట్టన్. తర్వాత ప్రశ్న, ఆర్సి మిత్తర్ అనే భారతీయుడిని కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది ఎవరు? ఆన్సర్ లార్డ్ రిప్పన్. తర్వాత ప్రశ్న, హంటర్ విద్యా కమిషన్ను నియమించింది ఎవరు? ఆన్సర్ లార్డ్ రిప్పన్. తర్వాత ప్రశ్న,
కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేసిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ లార్డ్ డఫ్రిన్. తర్వాత ప్రశ్న, భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య డ్యూరాండ్ సరిహద్దు రేఖను ఏర్పాటు చేసిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ లార్డ్ లాన్స్డౌన్. తర్వాత ప్రశ్న, భారతదేశంలో సిఐడి వ్యవస్థకు పునాది వేసింది ఎవరు? సిఐడి వ్యవస్థకు పునాది వేసింది ఎవరు? ఆన్సర్ లార్డ్ కర్జన్. తర్వాత ప్రశ్న, ఇండియన్ లా కమిషన్ను ఏ సంవత్సరంలో నియమించారు? ఆన్సర్ 1883. తర్వాత ప్రశ్న, పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన భారత కౌన్సిల్ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆన్సర్ 1861లో. తర్వాత ప్రశ్న, భారత హై కమిషన్ పదవిని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఆన్సర్ దీనిని 1919 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. తర్వాత ప్రశ్న, బ్రిటిష్ ఆర్థిక విధానాలను 3 ముఖ్య దశలుగా వర్గీకరించింది ఎవరు? ఆన్సర్ రమేష్ చంద్ర దత్. తర్వాత ప్రశ్న, భారతదేశంలో ఆదాయ పన్నును బడ్జెట్ విధానాలను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1860లో. తర్వాత ప్రశ్న, పారిశ్రామిక విప్లవ ప్రతిఫలంగా భారత్లో ఏర్పడిన మురికివాడల పరిస్థితులను తన నవలలో పేర్కొన్నది ఎవరు? పారిశ్రామిక విప్లవ ఫలితంగా భారత్లో ఏర్పడిన మురికివాడల పరిస్థితులను తన నవలలో పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ చార్లెస్ డికెన్స్. తర్వాత ప్రశ్న, ఆంగ్ల ఆర్థిక విధానం గంగ ఒడ్డున ఉన్న సంపదనంతా పీట్ చేసి థేమ్స్ నది ఒడ్డున కక్కే స్పాంజి లాంటిది అని పేర్కొన్న ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ సుమిలివాన్. తర్వాత ప్రశ్న, జమీందారులు ఆంగ్ల ప్రభుత్వానికి చెల్లించే శిస్తు విభాగం ఏది? జమీందారులు ఆంగ్ల ప్రభుత్వానికి చెల్లించే శిస్తు భాగం. ఆన్సర్ పేస్కష్. తర్వాత ప్రశ్న, భారతీయులను విద్యావంతులను చేయడం అంటే మనల్ని యూరప్కు తిరిగి పంపడమే అన్నది ఎవరు? ఆన్సర్ విలియం కేరీ. తర్వాత ప్రశ్న, ఇండియన్ అనే దినపత్రికను నిర్వహించింది ఎవరు? ఆన్సర్ హెన్రీ డిరోజియో. ఇది ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.